హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఖరారైన కల్కి 2898 AD విడుదల. బంగారం అంటే మెరవాలా అంటున్న సమంత. త్వరలోనే రణవీర్తో ప్రశాంత్ వర్మ. బాక్ చిత్రానికే హైలైట్గా తమన్నా రాశికన్నల పాట. కృష్ణ జయంతికి హరోం హర. మంచోడనే చెడ్డ పేరు నాకొద్దంటున్న విశ్వక్సేన్. హాయ్ ఫ్రెండ్స్, మంది ప్రజాస్వామిక దేశం. మన దేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు మన ఓటే ఆయుధం. అందుకోసం మీరందరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. నేను వినియోగించుకుంటున్నాను, మీరు ఓటు వేయండి, మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మన దేశాన్ని భవ్యంగా తీర్చిదిద్దుకుందాం. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఖరారైన కల్కి 2898 AD విడుదల. ఎదురు చూపులకు తెరపడింది. కల్కి 2898 AD విడుదల ఖరారైంది. మేలైన రేపటి కోసం అన్ని శక్తులు కలిసి వస్తున్నాయంటూ జూన్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల ఆధారంగా ఫ్యూచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాని మొదట మే 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి కొత్త విడుదల తేదీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. బంగారం అంటే మెరవాలా అంటున్న సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం మా ఇంటి బంగారం తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమాని పోస్టర్తో పాటు ప్రకటించారు. అందులో తుపాకీ చేతపట్టిన గృహిణిగా కనిపిస్తున్నారు సమంత. బంగారం అనిపించుకోవాలంటే ప్రతిదీ మెరిసిపోవాల్సిన అవసరం లేదనే శీర్షికతో ఈ సినిమాని ప్రకటించారు సమంత. శాకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. కొన్ని నెలల విరామం తర్వాత కెమెరా ముందుకొస్తున్నారామె. పలువురు అగ్ర హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించిన నాయిక ప్రధానమైన సినిమాతోనే ఆమె పునరాగమనం చేస్తున్నారు. మా ఇంటి బంగారం చిత్ర దర్శకుడు ఎవరు, ఇతరత్ర విషయాలేమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే రణవీర్తో ప్రశాంత్ వర్మ. అన్ని భాషల తారల్ని భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్ వర్మ. సంచలన విజయం సాధించిన హనుమాన్ చిత్రంతోనే PVCU అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలుపెట్టారు. త్వరలోనే ఆయన బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో జట్టు కట్టనున్నారు. ఆయన దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా సినిమా దాదాపు ఖాయమైనట్టే. మైత్రి మూవీ మేకర్స్ ఈ కలయికలో సినిమాకి రంగం సిద్ధం చేసింది. బాక్ సినిమాకి హైలైట్గా తమన్నా రాశికన్నాల పాట. తమన్నా, రాశికన్నా హీరోయిన్లుగా, సుందర్ సి కీలక పాత్రలో నటించి దర్శకత్వం వహించిన చిత్రం అరణ్మనై 4. వెన్నెల కిషోర్, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రలో నటించారు. తమిళ చిత్ర పరిశ్రమలో అరణ్మనై మూవీ సూపర్ హిట్ ఫ్రాంచైజీగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో నిర్మించిన తాజా చిత్రం అరణ్మనై 4. అవ్ని సినిమాక్స్పై ఖుష్బూ సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మించారు.
ఈ మూవీని బాక్ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగులో విడుదల చేస్తోంది. తాజాగా బాక్ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూఏ సర్టిఫికేట్ వచ్చింది. మే 3న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నామన్నారు మేకర్స్. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందించిన చిత్రం బాక్ మా మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. హిప్ హాప్, తమిళ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి విడుదలైన పంచుకో పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. తమన్నా, రాశికన్నాలపై చిత్రీకరించిన ఈ పాట సినిమాకి హైలైట్గా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా ఈ కృష్ణమూర్తి. కృష్ణ జయంతికి హరోం హర. హరోం హరతో సినీ ప్రియుల్ని పలకరించనున్నారు సుధీర్ బాబు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించారు. సుమన్ జి నాయుడు నిర్మాత, మాళవిక శర్మ కథానాయిక, సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాని ప్రముఖ నటుడు కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మంచోడనే చెడ్డ పేరు నాకొద్దంటున్న విశ్వక్సేన్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాని ఎంతో ఇష్టపడి కష్టపడి చేశాను, అందుకేనేమో భయంతో పెద్దగా మాటలు రావడం లేదు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని విశ్వక్సేన్ అన్నారు. విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో అంజలి, నేహా శెట్టి హీరోయిన్లు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మే 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్లో నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు, కానీ మంచోడనే చెడ్డ పేరు మాత్రం నాకొద్దనే డైలాగ్స్ ఉన్నాయి. టీజర్లో చూసింది 1%. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందన్నారు విశ్వక్సేన్. ఈ మూవీలో విశ్వరూపం చూస్తారన్నారు కృష్ణ చైతన్య. చాలా రోజుల తర్వాత విశ్వక్సేన్ నటించిన మాస్ మూవీ ఇది అన్నారు నాగవంశీ. ఈ సినిమాలో రత్నమాల పాత్ర చేశానన్నారు అంజలి. ఇప్పటి నుంచి నేను రాధికను కాదు బుజ్జిని అన్నారు నేహా శెట్టి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.